సో హాయ్ గైస్. సో కేరామ్ మూవీ అయితే చూడడం జరిగిపోయింది. యాక్చువల్లీ ఈ సినిమా ఎప్పుడో చూసేసాను గైస్. సో అంటే నిన్నే చూసాను సినిమా. సో రివ్యూ అనేది కొంచెం లేట్గా వచ్చింది గైస్, ఏమనుకోకూడదు. కానీ జెన్యూన్ రివ్యూ మాత్రం ఖచ్చితంగా ఇచ్చేస్తాను గైస్. సో ప్లీజ్ అండ్ ఇంకెందుకు ఆలస్యం, రివ్యూలోకి వెళ్ళిపోదామా. సో కేరామ్ మూవీ ఎలా ఉంది మామ అంటే మాత్రం ఓకే, ఇట్స్ ఏ డీసెంట్ ఎంటర్టైనర్ అని నాకైతే అనిపించింది. సో ఎందుకు అసలు స్టోరీ ఏంటి మామ అంటే మాత్రం బేవాస్గా తిరిగే కొడుకు, అలానే హీరోయిన్కి ఒక జబ్బు అనేది ఉంటుంది. సో టైం అంటే తనకి పంక్చువాలిటీ. సో వీళ్ళిద్దరి మధ్యలో ఒక లవ్ స్టోరీ అనేది ఎట్లా వర్కౌట్ అయ్యింది అనేదే స్టోరీ గైస్. సో సినిమా అంతా నాకైతే మాత్రం ఓకే, ఇట్స్ ఏ డీసెంట్ వాచబుల్ ఫిలిం అని అయితే నాకు అనిపించింది కేరామ్ అనేది. అండ్ ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడేసుకుంటే మనం మ్యూజిక్ అనేది నాకు బాగా నచ్చింది గైస్. సో కేరళ క్యూటీ అనే సాంగ్ ఒకటి. సో మిగతా అట్లా మ్యూజిక్ అనేది చాలా బాగుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి చెప్పుకోవాల్సింది కిరణ్ అప్పవరం. నిజంగా చెప్తున్నాను గైస్, ఎస్ఆర్ కళ్యాణ మండపం తర్వాత అంత ఎనర్జీ ఇప్పుడు ఈ కేరాంప్ అనేది మనం చూస్తాము. మామూలు ఎనర్జీ అయితే కాదు అసలు. ఇదివరకు కనిపించే అంత ఎనర్జీ కాదు, కానీ ఈ సినిమాలో నెక్స్ట్ లెవెల్ తన పర్ఫార్మెన్స్ కానీ ఎనర్జీ కానీ నెక్స్ట్ లెవెల్. అండ్ హీరోయిన్ కూడా మంచి క్యారెక్టర్ పడింది. సో తన పర్ఫార్మెన్స్ కూడా ఓకే. అండ్ సినిమాటోగ్రఫీ యాజ్ ఇట్ ఈస్గా సినిమాటోగ్రఫీ ఇవన్నీ బాగున్నాయి. అండ్ లొకేషన్స్ చాలా బాగున్నాయి. అండ్ కొన్ని సీన్స్ చూస్తేనే అర్థమైపోయినాయి ఈ సినిమాలో మనకి చాలా ఎక్కువగా ఖర్చు పెట్టారు. సో అది అర్థమైపోయింది. సో ఆ లొకేషన్స్ కేరళలో సెట్స్ కానీ కాలేజ్ సీన్స్ ఇవి కానీ చాలా బాగున్నాయి. అండ్ కామెడీ వర్కౌట్ అయినా అంటే మాత్రం ఎస్ వర్కౌట్ అయిపోయింది. కొన్ని ప్లేసెస్లో వర్కౌట్ అవులా. అండ్ ఇప్పుడు మైనస్లోకి వస్తే సో స్టోరీ రొటీన్ స్టోరీ గైస్. రెగ్యులర్గా ఉన్నంత కాదు కానీ రొటీన్ స్టోరీయే. సో కొత్తదనం ఇలాంటిది ఏది లేదు, రొటీన్గా ఉంటుంది. అండ్ కొన్ని ప్లేసెస్లో కామెడీ అనేది వర్కౌట్ కాలా. సో అది అండ్ సెకండ్ హాఫ్ కొంచెం లాగ్గా ఉన్నట్టుగా ఉంటుంది. సో ఇది నా దగ్గర నుంచి మైనస్లు అయితే. అండ్ ఇది అబ్సల్యూట్లీ ఫ్యామిలీతో చూడొచ్చా మామ అంటే మాత్రం ఎస్, ఫ్యామిలీతో చూడండి. అంటే ఫ్యామిలీతో చూసే అంత ఇబ్బంది అయితే మాత్రం ఉండదు మీకు, ఎందుకంటే కొన్ని అక్కడక్కడ లిప్ కిస్లు అయితే ఉంటాయి. సో అంత ఇబ్బందిగా అయితే మీకు అనిపించదు. సో నా రేటింగ్ ఎంత మామ అంటే మాత్రం నేను ఇచ్చేది 5కి 2.75 అయితే ఇచ్చేస్తాను. సో మీరు చూసారు లేదా కింద కామెంట్ చేయండి. అండ్ తెలుసు కదా, నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.